దేహభృతాం క్షరభావ అధిభూతం. క్షరమైపోయేటటువంటి లక్షణం అంతా కూడా అది భూతం కింద చెప్పేశారు ఇక్కడ. చెప్పి మరి అంతకాలేచ అని కూడా ఒక మాట అన్నారు కదా, మరి దాని సంగతి ఏంటి? దాని సంగతి తర్వాత చెప్తున్నారు చూడండి. అంతకాలేచ మామేవా స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం నాతి యాతి నాస్త్యత్ర సంశయః అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. యం అంతకాలే చ మాం ఏవా స్మరన్ కళేబరం ముక్త్వా ప్రయాతి. ఎవరైతే అంతకాలే, ఇంతకుముందు ఏమన్నారు? ఈ అంతకాలాన్ని ప్రయాణకాలే అన్నారు, ఇక్కడ దాన్నే అంతకాలము అని అన్నారు. చివరి క్షణాలు అన్నమాట. మాం ఏవ స్మరన్, నన్నే స్మరిస్తూ, కళేబరం ముక్త్వా ప్రయాతి. కళేబరం అంటే ఏంటి? శరీరం. కళేబరం, ఈ కళేబరాన్ని ముక్త్వా వదిలిపెట్టేసి ప్రయాతి వెళుతున్నాడో సహా మద్భావం యాతి. నన్ను స్మరిస్తూ వాడు బయటికి వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఎక్కడికి చేరుకుంటాడు వాడు? నన్నే చేరుకుంటాడు. మద్భావం యాతి, నన్ను పొందుతాడు వాడు చెప్పి. అత్ర సంశయ నాస్తి, ఇందులో ఎటువంటి సంశయము లేదు. అందుకనే ఆ చివరి క్షణాల్లో చనిపోయేటప్పుడు చెవి దగ్గరికి వెళ్ళి చెప్పమంటారు. ఏం చెప్పమంటారు అప్పుడన్నా? నారాయణ 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 నారాయణ. నిజంగా చెప్పండి, వింటాడు ఆ టైంలో? వినిపిస్తుందా వాడికి? నారాయణ నారాయణ నారాయణ. మనం అండం పోయి నారాయణ 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 చెప్పరా నారాయణ నారాయణ. నోటితో అనలేడు, అంటే చెవులతో వినపడదు ఆ సమయంలో, వినపడదు ఆ సమయంలో. పోన్లే ఇదంతా కాకపోతే కనీసం ఆ నీళ్ల కోసం అన్న అరువులు చేస్తుంటాడేమో అని చెప్పి ఆ తులసి తీర్థం పోస్తారు. అప్పుడు ఆ తులసి తీర్థం కూడా లోపలికి సగం పోతుంది, సగం బయటకు వస్తూ ఉంటుంది. రాదు అది. ఇదంతా ఏంటి? మనం బయట నుంచి ఇచ్చేటటువంటి ఫీడింగ్ ఇదంతా. ఇదంతా ఎవరికి ఉండాలి? యాక్చువల్గా వాడికి ఉండాలి, చనిపోయేటటువంటి వాడికి ఉండాలి. ఎఫ్ ప్రయాతి, ఎవరైతే ప్రయాణం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి వాడు. కాబట్టి మహాత్ములందరూ కొంతమంది ఉంటారండి, వాళ్ళు జీవ సమాధి పొందినటువంటి వాళ్ళు అంటుంటారు. ఎక్కడో చాలా అరుదుగా ఉంటారు అట్లాంటి వాళ్ళు. అంటే వాళ్ళు బతికుండగానే వాళ్ళకి తెలిసిపోతుంది ఈ శరీరం ఇంక నేను విడిచిపెట్టేటటువంటి సమయం వచ్చింది అని తెలిసిపోయినటువంటి వాళ్ళు నెమ్మదిగా అటువంటి వాళ్ళు ఎవరికీ కనిపించకుండా ఒక ఏకాంతంగా ఉండేటటువంటి ప్రదేశాన్ని చూసుకుని అక్కడికి వెళ్ళి ధ్యానంలో కూర్చుని అలాగే శరీరాన్ని విడిచిపెట్టేస్తారు వాళ్ళు. ఆ ధ్యాన ముద్రలోనే, ఆ ధ్యాన నిష్టలోనే వాళ్ళు నెమ్మదిగా ఆ శరీరాన్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు అక్కడి నుంచి. అటువంటి మహాత్ములు చాలా కష్టం అండి, చాలా దొరకటం. ఆ రకంగా ఎవరైతే చివరిలో కూడా భగవంతుడి యొక్క నామాన్నే స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెట్టారో. కాబట్టి మనకి ఏంటంటే ఇక్కడ ఒకటే విషయాన్ని మనం రెండు రకాలుగా ఆలోచిద్దాం. ఒకటి లౌకిక జీవితం జీవిస్తున్నటువంటి వాడు, ఒకడు ఆధ్యాత్మిక జీవితం జీవిస్తున్నటువంటి వాడు. లౌకిక జీవితం జీవిస్తున్నటువంటి వాడికి సడన్గా ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చేసేసి ఇప్పటికిప్పుడు భగవంతుడిని స్మరించరా అంటే ఏ నాలెడ్జ్ లేనటువంటి వాడు, ఏ జ్ఞానము లేనటువంటి వాడు అప్పటికప్పుడు భగవంతుడిని తెలుసుకోమంటే తెలుసుకోలేడు. ఆ మాట నోట్లోంచి రమ్మన్నా కూడా రాదు వాడికి ఆ సమయంలో. ఎందుకని? నేను ఎంతకాలం జీవుడిగానే ఉన్నాను, ఈ ప్రపంచంలో ఒక వ్యక్తిగా ఉన్నాను, కాబట్టి నేను చనిపోవటం కూడా ఈ వ్యక్తిగానే చనిపోతున్నాను. వాడు ఆ క్షణంలో కూడా చివరిగా వాడు కోరుకునేటటువంటిది ఏముంటుంది? మ్యాక్సిమం వాడు నేను ఇంకా మంచి ఇంట్లో పుట్టాలి, ఇంకా గొప్పవాళ్ళ ఇళ్ళలో పుట్టాలి,
మన వాళ్ళైతే ఏం కోరుకుంటే అమెరికాలో పుట్టాలి, ఇలా అమెరికాలో పుట్టాలి నేను వచ్చే వచ్చే జన్మ అంటే అదేదో పెద్ద గొప్ప జన్మ అనుకుంటారు. అలాంటి ఆ చివరి క్షణంలో ఉండేటటువంటి కోరికలు ఏమైనా ఇటువంటి లౌకికమైనటువంటి కోరికలే ఉంటాయి తప్ప, ఇంతకాలం నా లోపల జీవుడిగా ప్రకటితమవుతున్నటువంటి ఆ పరమాత్మ అది నేను, కాబట్టి నేను ఈ శరీరం విడిచిపెట్టినప్పటికీ కూడా పోయేటటువంటిది శరీరమే కానీ ఉండేటటువంటిది శాశ్వతంగా ఆ పరమాత్మ అన్న సంగతిని గుర్తించగలిగినటువంటి వాడు చివరి క్షణంలో చివరికి ఎక్కడికి వెళ్తాడు? మామ్యాతి, నా లోపల ప్రవేశిస్తాడు. ఇదే మోక్షం అంటే, దీన్నే మోక్షం అంటారు. చివరి క్షణంలో కూడా భగవంతుడిని స్మరిస్తూ భగవంతుడిలోకి లయమైపోవటం. దీన్నే మనకి అనేక రకాల్లో కథలుగా ఇదివరకు చెప్తూ ఉంటారు. గుర్తుందా మీకు? అప్పుడప్పుడు కొన్ని కథల్లో ఉంటుందన్నమాట. వైకుంఠం నుంచి విమానం వస్తుంది, కైలాసం నుంచి వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. ఇదంతా ఏం లేదండి. చివరి క్షణంలో ఆ దేవతల్ని స్మరించినప్పుడు వైకుంఠం నుంచి విమానం రావటం అనే దాంట్లో అర్థం ఏంటంటే, వైకుంఠానికి వెళ్తాడు, విష్ణుభావాన్ని పొందుతాడు, వ్యాపకమైనటువంటి విష్ణుభావాన్ని పొందుతాడు అని చెప్పడం అన్నమాట. అంతే తప్ప నిజంగా కైలాసం నుంచి విమానం వస్తుందని అనుకోకండి. కైలాసం నుంచి విమానం రావడం అంటే విష్ణుభావాన్ని, వైకుంఠ భావాన్ని పొందుతాడు అతను అని చెప్పటం, ఏకత్వ భావాన్ని పొందుతాడని చెప్పడం అన్నమాట. కాబట్టి ఇందులో నాతి అత్ర సంశయ, దీంట్లో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి చాలామందికి ఏంటంటే భగవంతుడి పట్ల, భగవంతుడి యొక్క ఉనికి పట్ల, భగవంతుడి కోసం చేసేటటువంటి సాధన పట్ల అనేక సందేహాలు ఉంటాయి. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇస్తున్నటువంటి భరోసా ఏంటంటే నాస్త్యత్ర సంశయ, దీంట్లో ఎటువంటి సందేహము లేదు అని మనకు ఒక గ్యారంటీ కార్డు ఇచ్చాడు. తర్వాత చెప్తున్నారు చూడండి, తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైశ్యస్య అదే డౌట్ వస్తుంది, ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతున్నా నేను, టాపిక్ తప్పుతోంది అని. ఎం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం. మరి నేను తప్పు చెప్పాను, మీరెందుకు చదివేస్తున్నారు? సార్ ఆపండి అని ఒక మాట చెప్పచ్చు కదా. తం తమే వైది కౌంతేయ సదా తద్భావ భావితః యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కళేబరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఇంతకు ముందు శ్లోకంలో చెప్పినటువంటి దాన్ని కంటిన్యూషన్ అండి ఇది. కౌంతేయ, అంతే యం ఏ భావం అయితే పొందుతారో, స్మరన్ ఏ భావాన్ని పొంది స్మరించుకుంటూ కళేబరం త్యజతి ఈ శరీరాన్ని విడిచిపెడతారో, సదా తద్భావ భావితః ఎప్పుడు కూడా ఆ భావాన్నే తలుచుకోవడం వల్ల ఆ సంస్కారం చేత తం తమేవ ఏతి ఆ భావాన్నే పొందుతాడు. ఇంతకుముందు శ్లోకంలో ఏం చెప్పారంటే, చివరి క్షణంలో కూడా నన్ను ఎవరైతే స్మరిస్తూ వెళ్ళిపోతారో వాళ్ళు నన్ను పొందుతారు. అలా కానటువంటి వాడి గురించి చెప్పారు ఇక్కడ. తం తమేవేతి, ఎవరైతే ఏ భావాన్ని పొందుతారో, చివరిలో ఎవరెవరిని తలుచుకుంటారో, దేన్ని తలుచుకుంటారో ఆ క్షణంలో. ఇప్పుడు సపోజ్ నాకు చివరి క్షణంలో నాకు తీరని కోరికలు ఏమైనా ఉన్నాయనుకోండి, జనరల్గా గుర్తొచ్చేవి ఏంటంటే, తీరని కోరికలు ఏమైనా ఉంటే, అయ్యో ఇది ఈ కోరిక తీరలేదే, లేకపోతే ఇది చెయ్యలేకపోయానే, ఇది నేను అనుకున్నాను కానీ నా జీవితంలో సాధించలేకపోయానే, ఇటువంటివేవో కోరికలు ఉంటాయి. అవేంటి చివరి దాకా మన్ని పట్టి పీడిస్తూ ఉంటే, లాగుతూ ఉంటాయి అవన్నీ. అయ్యో నేను చేయలేకపోయా, అయ్యో నేను చేయలేకపోయా, అయ్యో నేను చేయలే.
ఆయన చెప్తారు చూడండి, శంకరాచార్యులు వారు మనకి ఇక్కడ భజగోవిందంలో, బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరమే బ్రహ్మణి కోపినసక్త. ఆ వృద్ధాప్యంలో ఏం చేస్తుంటాడు? చింతాసక్త, చింతిస్తూ ఉంటాడు. అక్కడ చింత అంటే చింతించడం కాదండి, వాస్తవంగా చింతించడం కాదు. చింత అంటే ఏంటంటే గుర్తు తెచ్చుకోవటం. దేన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు? దేని గురించి చింతిస్తూ ఉంటాడు? ఆ టైంలో జరిగిపోయినటువంటి గతాన్నంతా కూడా, నేను చిన్నప్పుడు తెలుసా అసలు ఎట్లా అల్లరి చేసేవాళ్ళని తెలుసా, అట్లా ఇదంతా చెప్పుకుంటూ ఉంటాడు. యుక్త వయసు గురించి గుర్తు తెచ్చుకుంటాడు, అసలు నేను అది నేను ఇది అంత. అవన్నీ ఎప్పుడు గుర్తొస్తాయి? ముసలితనంలో గుర్తొస్తాయి. అసలు నీకు ముసలితనంలో గుర్తు రావాల్సిందేంటి? పరమాత్మ, భగవంతుడు. అప్పుడు అంటారు కదండి మన, ఇంత వయసు వచ్చింది కృష్ణారామ అనుకుని ఇంట్లో కూర్చోక, వయసు వచ్చిన తర్వాత ఏం చేయాలి మనందరం? గుర్తుపెట్టుకోండి అందరూ, ఏం చేయాలి? కృష్ణారామ అనుకుని ఇంట్లో కూర్చోండి. ఎప్పుడు ఇది? వయసు వచ్చిన తర్వాత. మరి వయసు వచ్చేదాకా ఏం చేయాలి? అప్పుడు అన్ని తిరుగుళ్ళు తిరుగు. అప్పుడు కూడా నువ్వు కృష్ణారామ అని ఉంటే ఇప్పుడు కృష్ణారామ అనుకునే అవకాశం వస్తుంది. అప్పుడు అన్ని తిరుగుళ్ళు తిరిగేసేసి ఇప్పుడు కృష్ణారామ అనమంటే అయ్యే పనేనాది? కాదు కదా. అప్పుడు కూడా కృష్ణారామ అని అనలేవు కాబట్టే ఇక్కడ చెప్తోంది ఏంటి? ఆ సమయంలో నీకు కృష్ణారామ గుర్తు రాదు నాయనా, ఏవేవో గుర్తొస్తాయి. కాబట్టి ఇప్పుడు నీవు ఎక్కడికి వెళ్తావు? ఏ కోరికలైతే నీ లోపల తీర్చుకోకుండా మిగిలిపోయినటువంటి ఉన్నాయో, ఏ సంస్కారాలైతే నీ లోపల బలీయంగా ఉన్నాయో, ఏ సంస్కారాలు, ఏ ప్రకృతి నీ లోపల కోరికల్ని జనింపజేస్తోందో, ఆ కోరికల్ని తీర్చుకోవడం కోసం అనుకూలమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఆ వాతావరణంలో అక్కడ అటువంటి శరీరాల్ని మళ్ళా పొందుతావు నువ్వు. ఇంతకుముందు మనకేం చెప్పారు? ఇంతకుముందు అధ్యాయాల్లో మనకేం చెప్పారు? యోగి అయినటువంటి వాడు ఒకవేళ యోగం మధ్యలో గనక అతని శరీరం గనక వదిలిపోతే ఏమవుతుంది? అటువంటి వాతావరణం ఉండేటటువంటి ఇళ్లలో పుడతాడు అని చెప్పారు మనకి. ఆ రకమైనటువంటి వాతావరణం అతనికి లభిస్తుంది. ఇక్కడ కూడా ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటి? నీ తీరనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ సమయంలో, శరీరం విడిచిపెట్టేటటువంటి సమయంలో, అత్యంత క్రూషియల్ టైం అన్నమాట శరీరం విడిచిపెట్టే టైం అంటే. అటువంటి సమయంలో నువ్వు లేనిపోయినటువంటివన్నీ గుర్తు తెచ్చుకుంటే, లేనిపోయినటువంటివన్నీ స్మరించుకుంటూ కూర్చుంటే తంతమేవ యాతి, అటువంటి వాటినే నువ్వు పొందుతావు, అటువంటి జన్మలే నీకు మళ్ళీ మళ్ళీ లభిస్తాయి అని చెప్పడం. చెప్పి ఇప్పుడేమంటున్నారు? తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్యచ మయ్యర్పితమనో బుద్ధిః మామే వైష్యస్య సంశయః. చూడండి, తస్మాత్ ఆ పదం స్టార్టింగ్లోనే ఏమంటున్నాడు? తస్మాత్, కాబట్టి. అంటే ఇంతకుముందు 2 శ్లోకాల్లో చెప్పినటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకుని ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర యుధ్యచ. మళ్ళా ఎక్కడికి తీసుకొచ్చాడు చూడండి, ఎక్కడికి తీసుకొచ్చాడు? మళ్ళా యుధ్యస్వ. తిప్పి 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 మళ్ళా యుద్ధం చేయి. కాకపోతే యుద్ధం చేసేటప్పుడు ఒక కండిషన్, నీకు కండిషన్ సప్లై. ఏంటి కండిషను? సర్వేషు కాలేషు మామనుస్మర. కాబట్టి యుద్ధం చేసేయి, ఏం పర్వాలా. ఎవరిని దృష్టిలో పెట్టుకుంటావు? యుద్ధం చేస్తున్నంతసేపు ఎవరిని స్మరించుకుంటావు? మామనుస్మర, నన్ను తలుచుకొని యుద్ధం చేసే. చిన్నప్పుడు మా ఇంటి దగ్గర
ఇంప్రింట్ ఫోటోస్టాట్ అని చెప్పి ఒక టైప్ ఇన్స్టిట్యూట్ను ఫోటోస్టాట్ మిషన్ పెట్టుకుని ఉండేవాళ్ళు ఇదివరకు. టైప్ ఇన్స్టిట్యూట్లు ఉండేవి. ఎంతమంది నేర్చుకున్నారు టైపింగ్? వెరీ గుడ్, చాలామంది ఉన్నారు, థ్యాంక్ యూ. నేను టైపిస్టే. ఈవెన్ ఇంగ్లీష్ హయ్యరు తెలుగు హయ్యరు రెండు కంప్లీట్ చేశాను నేను. ఈవెన్ ఇంగ్లీష్ హై స్పీడ్ అని ఉంటుంది, హై స్పీడ్ కూడా కంప్లీట్ చేశాను. తెలుగు చేయలేకపోయా. అదేంటంటే ఈ జిరాక్స్ మెషిన్స్ కూడా ఉండేవి అనమాట అక్కడ. కోరస్ కంపెనీ ఉండేవి జిరాక్స్ మెషిన్స్. దాంతో అవి కూడా నేర్చుకున్నాం సరదాగా, టైంపాస్ కోసమని జిరాక్స్లు తీయడం కూడా నేర్చుకున్నాం. ఏదైనా ఎప్పుడన్నా జాబ్ వర్క్స్ చేసేవాళ్ళం, పాకెట్ మనీ వచ్చేది సరదాగా. అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఆ జిరాక్స్ మిషన్లు ఎండాకాలం ముఖ్యంగా ఆ లోపల కరోనరీ వైర్ అని ఉంటుందన్నమాట. వైర్ కట్ అయిపోతుంటుంది, హీట్ కట్ అయిపోతుంటుంది. ఒకసారి పని చేయదు, అది ప్రింట్స్ సరిగ్గా రాక స్ట్రక్ అయిపోతూ ఉంటుంది అనమాట. స్ట్రక్ అయిపోతుంటే మాటికి ఒకే ఒక మెకానిక్ ఉండేవాడు పాపం. ఆ ఊరు మొత్తం ఉండే విజయవాడ మొత్తం మీద ఒక 30-40 మెషిన్లు ఉంటే ఒకే ఒక మెకానిక్ వెంకటేశ్వరరావు గారు అని ఉండేవారు. ఆయనకి ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే ఆయన వచ్చేవాడు అనమాట. వచ్చి అంతా చేసి వెళ్ళేవాడు. అప్పుడప్పుడు నేను కూడా మా టైప్ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నప్పుడు ఆగిపోయేది మిషన్, పని చేసేది కదా. పని చేయకపోతే సార్ ఫోన్ చేసేవాడిని. ఫోన్ చేసి సార్ ఆగిపోయింది సార్ మిషన్ అనేవాడిని. అంటే ఆయన ఏమనేవాడంటే, అరే నా పేరు చెప్పి వెంకటేశ్వరరావు అని చెప్పి దాన్ని లాగిపెట్టి ఒకడు కొట్టనేవాడు. నేను నిజంగానే ఏం జరుగుతుందో చూద్దామని వెంకటేశ్వరరావు అని చెప్పి ఒకటి పీకేవాడిని, పనిచేసేది అది. మా మనస్మర యుద్ధచ, నన్ను తలుచుకొని ఒకటి కొట్టనేవాడు ఆయన. దాన్ని ఏంట్రా అంటే అట్లా కొడితే ఏమవుతుందంటే ఆ హీట్కి దానికి ఒక చిన్న కరోనరీ వైర్కి ఒక లింక్ ఉంటుందన్నమాట. ఆ లింక్ నెమ్మదిగా పైకి వచ్చేస్తుంది. ఒకటి కొట్టామనుకోండి లింక్ మళ్ళీ పడుతుంది. అది టెక్నిక్ ఆయన. అంతే, ఎప్పుడైనా సరే ఆగిపోతే ఒకటి కొట్టనేవాడు, నన్ను తలుచుకొని ఒకటి కొట్టనేవాడు. ఇక్కడ కూడా ఏంటంటే నువ్వు యుద్ధం చేయడం మాత్రం ఆపద్దురా నాయన, యుద్ధం చేయడం ఆపద్దు. ఎవరిని తలుచుకుని యుద్ధం చేస్తావు? మా మనుస్మర యుద్ధచ, నన్ను తలుచుకొని యుద్ధం చేసేయి, ఏం కాదు నీకు, అభయం ఇస్తున్నాడు అనమాట. తస్మాత్ మయి అర్పిత మనోబుద్ధి. ఇక్కడ నన్ను స్మరించు అని చెప్పడంలో అర్థం ఏంటంటేనండి, దాని యొక్క డెఫినిషన్ కూడా వెంటనే ఇచ్చాడు. మయి అర్పిత మనోబుద్ధి, మనస్సు బుద్ధి, ఈ రెండిటిని ఎవరికి సమర్పించమంటున్నాడు ఆయన? నాకు సమర్పించు. భగవంతుడికి సమర్పించేశా. దేవుడా నా మనసు తీసుకో, దేవుడా నా బుద్ధి తీసుకో. ఇవ్వగలమా అండి? మన మనసును మనలోంచి పీకి ఆయనకి ఇవ్వగలమా? మన బుద్ధిని మనలోంచి పీకి ఆయనకి ఇవ్వగలమా? ఇంకోటి పొరపాటుని ఇచ్చామే అనుకోండి, ఏం చేసుకుంటాడు ఆయన? రెండు పనికి మాలినవే మనవి. ఎందుకు పనికిరావి రెండిటి నిండా చెత్తే ఉంటుంది. ఈ రెండింటిని ఆయన ఏం చేసుకుంటాడు? మరి మయి అర్పిత మనోబుద్ధి అని అనడంలో అర్థం ఏంటంటే, బాబు నీ మనసులోనూ నేనే ఉండాలి, నీ బుద్ధిలో కూడా నేనే ఉండాలి. అది అర్పించడం అంటే. అంతే తప్ప వీటిని ఆయనకి తీసి ఇవ్వటం కాదు. కాబట్టి నిరంతర భగవన్నామస్మరణ నిరంతరం జరుగుతూ ఉండాలి. చాలామంది జపం చేస్తూ ఉంటారండి, ఆ మాల పట్టుకొని జపం చేస్తూ ఉంటారు. మాల ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. మా గుళ్ళోకి వస్తూ ఉంటారు అనమాట శివమాలలు వేసినటువంటి వాళ్ళు. వీళ్ళందరూ అసలు భలే ఉంటుంది. ఆ ఎల్లో డ్రెస్ వేసుకొని అక్కడ కూర్చుంటారు అనమాట. ఒక్కొక్కళ్ళు చేతులు ఇట్లా పైకెత్తారు, ఇట్లా చేస్తుంటారు. ఎన్ని రోజులు చేస్తారు ఇట్లాగా? ఆ 40 రోజులు. ఆ 40 రోజులు చేతులు పైకెత్తి, ఎందుకంటే వాళ్ళకి ఎవడో చెప్పుంటాడు అనమాట, రే మాల నేలకి తాకూడదురా అని. మాల నేలకి తాకూడదు అన్నాడు. కింద ఏదన్నా ఒక చిన్న టర్కీ టవల్ లాంటిదో ఏదో వేసుకుని ఒళ్ళో పెట్టుకుని చేసుకోవచ్చు. ఆరతి ఇచ్చేటప్పుడు కూడా అది ఏంటో వింతవన్నీ చేస్తుంటారు అనమాట. ఆ మెడలో ఉండే ఇవి ఉంటాయి కదా, డాలర్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆరతిలో టాయ్ ఇట్లా తిప్పుతుంటారు. అవన్నీ మాడి మసి అయిపోయి ఉంటాయి అవన్నీ, ఆ బిళ్ళలన్నీ. ఇవన్నీ ఏమిటో ఉండవు, వింతలన్నీ చేస్తుంటారు అవన్నీ. మొత్తం సరే అదొక భక్తి. అయితే ఏంటిది, ఎంతసేపు ఈ భక్తి అంతా? ఆ 40 రోజులు శివుడికి వెళ్ళి నమస్కారం చేసుకున్న తర్వాత మాల తీసేసిన తర్వాత మళ్ళీ మామూలే. ఇక్కడేం చెప్తున్నారు? బాబు మనసు బుద్ధి రెండు నాకు అర్పించేసేయి. 40 రోజులు
అర్ధమండలము 21 రోజులు అర్పించటము ఇది కాదు. శాశ్వతంగా భగవంతుడికి సమర్పించు, శాశ్వతంగా. కాబట్టి నిరంతరం భగవన్నామ స్మరణ అనేటువంటిది నా బుద్ధిలో జరగాలి. భగవంతుడు నా మనసులో ఉన్నాడో లేదో అని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నెంబర్ 1. బుద్ధిలో ఎట్లా చూసుకోవాలి? నా బుద్ధితోటి నేను భగవంతుడి యొక్క లక్షణాల గురించి ఆలోచిస్తున్నానా? ఆయన అజం, అవ్యయం, అచింత్యం, అప్రమేయం, ఇటువంటి లక్షణాలన్నింటినీ కూడా నా బుద్ధి తెలుసుకుంటుందా లేదా అని నన్ను నేను చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ రకంగా మనసు ద్వారా, బుద్ధి ద్వారా, రెండిటి ద్వారా నేను భగవంతుడినే కనుక అధ్యయనం చేస్తూ ఉంటే అప్పుడు భగవంతుడు నా యందు పరిపూర్ణంగా ఉన్నట్టు, నా మనస్సుని బుద్ధిని నేను భగవంతుడికి పరిపూర్ణంగా సమర్పించినట్టు అవుతుంది అన్నమాట. అలా సమర్పించి ఏం చేయమంటున్నాడు ఇక్కడ? సమర్పించి ఖాళీగా కూర్చోవద్దు నాయనా. ఏం చేయాలి? లేచి యుద్ధం చేయి. ఇక్కడ లేచి యుద్ధం చేయి అని చెప్పడంలో అర్జునుడికి ఇస్తున్నటువంటి సందేశమేమో లేచి యుద్ధం చేయి. మరి మనకిచ్చేటటువంటి సందేశం ఏంటి? బాబు, నీ జీవితాన్ని నువ్వు జీవించు, పారిపోవద్దు జీవితంలోంచి. భగవంతుడి కోసం, సార్ నేను ఇప్పుడు భగవంతుడి కోసం అండి వెళ్ళిపోతానండి, ఎక్కడికి వెళ్ళాల్సిన పనిలే. నీ జీవితంలో నువ్వు ఉండి నీ పనులు నువ్వు చేసుకుంటూ భగవన్ నామాన్ని మనసులో స్మరిస్తూ భగవంతుడి గురించి బుద్ధిలో చింతిస్తూ నిరంతరం ఎప్పుడైతే చేస్తావో భగవంతుడు పరిపూర్ణంగా నీ లోపలే ఎప్పుడు ఉండిపోతాడు. ఆయన ఎక్కడికో వెళ్ళక్కర్లా. భగవంతుడి గురించి నువ్వు కొత్త ప్రయత్నాలు ఏం చేయక్కర్లా, ఎక్కడెక్కడికో వెళ్ళి వెతుక్కోకర్లా, ఎవరి దగ్గర ఉంది అని చెప్పి ఎవరినో అడగక్కర్లా. నీ లోపలే ఉన్నటువంటి భగవంతుడిని నువ్వే తెలుసుకునేటటువంటి ప్రయత్నం అన్నమాట ఇదంతా. చెప్తూ మిగతా శ్లోకాలు రేపు చూద్దాం. దీని ప్రాక్టీస్ గురించి చెప్తారు, ఎలా ప్రాక్టీస్ చేయాలనేది రేపు చూద్దాం. హరి ఓం.